అన్ని పరిస్థితుల నుండి విడిపించేవాడు దేవుడు. చూశారు, అట్టి దేవుని మనం నమ్మాలి. ఆ దేవుడు చెప్పినట్టుగా నడవటమే విశ్వాసము. ఇక్కడ దొంగ దోచుకుంటాకి, ఒకవేళ ఎదురు తిరిగి హత్య చేయటానికి, నాశనం చేయటానికి వస్తాడని ప్రభువు చెప్పారు. తాను ఎందుకు వచ్చాడంటే గొర్రెలకు జీవము కలుగుటకు, సమృద్ధిగా కలగటానికి వచ్చానంటాడు యేసుక్రీస్తు వారు. వినాలా? దేవుడు మాటలు వింటే అర్థమవుతే ఆ విలువైన విశ్వాసం అనేది దేవుడి మీద నీకు కలిగి, ఆ దేవుని హత్తుకొని ఆయన బలియాగములో నుంచి నీవు బలం పొందుకుంటావు. దేవుడికి స్తోత్రం. అందుకని ఇంకా మీరు తీయొద్దు కానీ యోహాను సువార్త 10వ అధ్యాయంలో కిందకి చదివితే, నేను గొర్రెలకు మంచి కాపర్ని. చూడండి, ఎందుకు వచ్చాడంట ఆయన? మంచి కాపర్ ఏం చేస్తాడంట? గొర్రెలు ప్రాణం తీసేవాడు కాదు. చాలామంది దేవుడు మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా తెలివి ఉపయోగించి దేవుడు మాట విననొల్లని వారుగాను, దేవుడంటే ఇష్టం లేని వారుగా ఉంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళ సంగతి నేను చెబుతుంది, బయట సంగతి కాదు. చాలామంది వాక్యం వినరు. వాక్యమే దేవుడు. ఆయన ఎందుకు వస్తాడంట? గొర్రెలకు జీవం ఇవ్వటకంటే. గొర్రెలం అంటే మనమే. చూసారా, బలహీనులమైన మనకి ఆయన జీవాన్ని, ఆయన బలం ఇవ్వటానికి. మంచి కాపర్ని, నేను కాపాడుతాను మిమ్మలను. చూసారా, ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. ఆయన నిన్ను భక్షించేవాడు కాదు కానీ ఆయన నిన్ను పోషించేవాడు. దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి అనేది లేదు. ఆయన పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఎక్కడా నీకు ఆత్మీయ ఆహారం ఉందో, ఏమి తింటే నువ్వు బలపడతావో, నీకు బలం వస్తుందో అక్కడికి నడిపిస్తాడు ఆయన. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తున్నాడని చెప్తున్నాడు దావీదు. చూసారా ప్రియులారా, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ముందుగానే చెప్తాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మీకోసం ప్రాణం పెడతాకొచ్చాను. మంచి కాపరి ఏం చేస్తాడంట? తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. జీతగాడే. తోడేలు వచ్చుడు చూసి తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఏం చేస్తాడంట? మందని విడిచిపెట్టి పారిపోతాడు. ఆయన ఒక్కడే నమ్మదగిన వాడు. అర్థమవుతుందండి? ఆయన మన కోసము ప్రాణం పెట్టిన దేవుడు. కాబట్టి కొన ఊపిరితో బలహీనంగా ఉన్న నిన్ను ఆయన ఏం చేశాడంటే శ్రద్ధ తీసుకున్నాడు. చూసారా, అక్కడ మీరు ఇందాక లూకా 10వ అధ్యాయంలో శాస్త్రి వచ్చాడట, చూసి వెళ్ళిపోయాడంట. పరిసయ్యుడు వచ్చాడంట, చూసి వెళ్ళిపోయాడట. కానీ మంచి సమరయుడు యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడంటే, సమరయుడంటే సమాజంలో తక్కువగా ఎంచబడిన వాడు, కానీ ఆయన మంచివాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, సమాజంలో ఆయనంటే విలువ లేదు. కానీ విలువెందుకు లేదు అంటే ఆయన విలువ తెలియదు వాళ్ళకి. ఆయన ఎంత మంచివాడు. ఏమండి, ఆయన ఎన్ని పరిస్థితుల నుండి విడిపించి మనల్ని బలపరిచేవాడు తెలియక వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన తక్కువగా అంచనేస్తున్నాడు. తక్కువగా అంచనేసే ఆయన ఏం చేశాడంట? గొప్ప గొప్ప వారు చూసి వెళ్ళిపోయారంట, కానీ ఆయన పడి ఉన్న చోటుకి వెళ్ళాడు. ఆయన ఏం చేశాడంటే గాయాలు, తైలం పోశాడు, నూనె పోశాడు, గాయాలు కట్టాడు. ప్రియులారా, అతన్ని ఏం చేశాడంటే అక్కడే వదిలిపెట్టలేదు. చూసారా, అతడు కోలుకోవటానికి అతని గాయాలు కట్టాడు. అదేనమ్మా చదువు. చూడండి, ఏం పడ్డాడు చెప్పండి? జాలిపడి. చూడండి, నీ పరిస్థితిని చూసి జాలిపడే దేవుడు ఆయన. నువ్వు కులం చూసుకుంటున్నావు, నా వారని చూసుకుంటున్నావు, వాళ్ళ కోసం దేవుడికి దూరం పెడుతున్నావు. వాళ్ళు ఇంకా నిన్ను కూలదోసే చూసేవాళ్ళే కామని నిన్ను పైకి తీసే ప్రేమ,
లోకంలో ఎక్కడా లేదు. ఆ విషయం విని అర్థం చేసుకొని నేనేం చేశానంటే కులము మతము లేక బంధువర్గం ముఖ్యం కాదు, నశించిపోతున్న నన్ను ఆయన ఏం చేశాడంటే చూసి నన్ను ప్రేమించాడు. అది మీరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఈరోజు స్థితిలో ఉన్నావంటే అది నీ జాలి లేక నీ బలము కాదు, లేక లోక ప్రేమ కాదు. లోకంలో ఎవ్వరు, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, ఎవ్వరు కూడా. తల్లిదండ్రులు ఏమంటారు మీకు తెలుసా? మిమ్మల్ని కన్నాం కానీ మీ రాతలు మేమేం చేయగలం అంటారు. అంతే, వారికి పరిధి ఉంది, వారికి కొంతవరకే. నీ నాశనము నుండి నీ యొక్క కొర ప్రాణముతో నశించిపోతున్న నీ జీవితాన్ని వారు బాగు చేయలేరు. చూడండి, ఆయన చూసి జాలిపడి ఏం చేశాడు? దగ్గరికి వెళ్ళి, దేవుడికి స్తోత్రం, బాగుపడటానికి సాదృశ్యం అన్నమాట. నూనె ద్రాక్ష రసము పోసి ఏం చేశాడు చెప్పండి? ఇంకా గాయాల నుంచి రక్తం వస్తుందేమో, ఆ గాయం ఇంకా పెరిగిపోయి చనిపోతాడు, ఇంకా బలహీనుడు అవుతాడని గాయాలు కట్టి, చూసారా, అతడు బలము పొందుకొని నిమిత్తము అతన్ని ఏం చేశాడంటే అక్కడ వదిలిపెట్టలేదు కానీ పోటుకోళ్ళ వాని ఇంటికి అప్పగించాడంటే దాని అర్థము సంఘములో నిన్ను అప్పగించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పోటుకోళ్ళ వాళ్ళంటే ఇప్పుడు ఫ్యాషన్గా లాడ్జీ అంటున్నారు అన్నమాట. పూర్వకాలంలో అక్కడక్కడ ఏమి ఉండేవాళ్ళంటే కొంత ఆహారం పెట్టేవాళ్ళు, హోటల్స్ అనుకోవచ్చు. చూసారా, వాళ్ళకి డబ్బు ఇచ్చాడంట ఆయన. ఏమిచ్చాడు? 2 దినారాలు ఇచ్చి, ఇతడు బలపడే వరకు కూడా మీరు ఇది వాడండి, ఇంకేమైనా కావాలంటే మళ్ళీ వస్తాను నేను, ఇతని నిమిత్తం మాత్రం నువ్వు ఎక్కడ ఏం పడకూడదు, రాజీ పడకూడదు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మన పిల్లల్ని ఎక్కడెక్కడో చదివిస్తున్నాం. అక్కడ వారు హాస్టల్లో పెట్టినందుకు ఎంత డబ్బు కట్టాలి మరి మనం చెప్పండి? కట్టకపోతే వాళ్ళు ఎలా చదువుతారు చెప్పండి? ఎందుకంటే బలం ఉంటేనే వారు చదవగలుగుతారు, ఆరోగ్యం ఉంటేనే. అదేవిధంగా దేవుడు సంఘము అంటే చాలామంది సంఘం అంటే ఎలర్జీగా ఉంటున్నారు. సంఘం అంటే ఏదో కాసేపు కూర్చొని వెళ్ళిపోయేదిగా అనుకుంటున్నారు. ప్రియులారా, ఇది నిన్ను, బలహీనుడైన నిన్ను ఆయన బలముతో నింపేదే సంఘం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, అప్పగించాడు, సంఘానికి అప్పగించాడు దేవుడు. కొర ప్రాణముతో ఉన్న నీ జీవితాన్ని, అయోమయం, ఏమీ నిర్ణయం చేసుకోలేని పరిస్థితి, నీ ప్రాణాన్ని దక్కించుకోవాలి, ఎలాగోలాగా బతకాలని ఆ వెతుకులాటలో అనేక మోసాలు, అన్యాయాలు, అబద్ధాలు, కుట్రలు, అసూయలు, ద్వేషాలు, చూసారా, స్వార్థం పెరిగిపోయి నేనే బ్రతకాలని నువ్వు నశించిపోతూ అనేక మందిని నాశనం చేస్తూ ఉన్న నీ బ్రతుకుని, మరింత పాపము కూర్చుకున్న నీ బ్రతుకుని ఆయన ఏం చేశాడంటే ఆయన కొన ఊపిరితో ఉన్న నిన్ను ఆయన బాగు చేసేవాడుగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంత బలహీనులు మనం. దేవుడు ఎవరో తెలియదు మనకి, రక్షణ ఏంటో తెలియదు మనకి, ఇలా మేలు కలిగిద్దో తెలియదు మనకి, అసలు ఈ కులం ఏంటో తెలియదు మనకి, ఈ మతం ఏంటో తెలియదు. ఏమీ తెలుసుకోలేని, ఆలోచించలేని కొర ప్రాణం మంది. ఎందుకు జరుగుతుంది నా బ్రతుకు, ఎందుకు ఇలాగైపోతూ ఉన్నాను, నేను ఏమైపోతాను, అయోమయములో ఎంతో గలిబిలిలో శోధనలో ఉన్న నా బ్రతుకుని దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రియులారా తన బలమిచ్చి ఇలాగ నిలబెట్టాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా ప్రియులారా, మరి నేను కూడా ఒక కుటుంబంలో పుట్టిన వాడిని. శాప పాపాలతో నా కుటుంబం నశించిపోతుంది. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, సమాజంలో తగ్గింపబడుతున్న స్థితి, ఎంత సంపాదించినా కూడా అక్కడికి రాని సరిపోని స్థితి, వెతుకులాట, ప్రయాస, ఎందుకు జరుగుతున్నాయో తెలియదు, ఎలాగ బయటపడతామో తెలియదు. నాలో రక్షణ లేని నా ఆత్మ శాంతి లేక ఘోషిస్తూ ఉంది.
కోరింది తింటున్నా, అన్నీ ఉన్నా ఏదో లోటు నా జీవితంలో, వెలితి. అది పూర్తయితేనే నా బ్రతుకి బాగుంటుంది. ఏంటో తెలీదు. దేని మీద మనసు పడితే దానికోసం అది జరిగితే బాగుంటుందని ఎంతో ప్రయాస పడుతున్నాను. ఆ యొక్క బాల్యము నుండి నేను మరి ఎక్కువగా తెలిసిన భక్తి శివభక్తి ఎక్కువగా నేను చేశాను. ఆ చిన్ననాటి నుండే ఉపవాసాలు ఉండటం మొదలుపెట్టాను. చాలా క్రమశిక్షణగా ఉండటం మొదలుపెట్టాను. చాలా భక్తిగా ఉండాలని నేను అలాగ జీవిస్తున్నాను. కానీ నా జీవితంలో వెలితి. ఏం కావాలో నాకు తెలియదు. చూశారు, అలాంటి పరిస్థితుల్లో నన్ను చూసిన నా దేవుడు ఆయన ఏం చేశాడంటే ఆయన దగ్గరికి నన్ను ఆకర్షించుకున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నాకు బలము కలిగింది. బలం కలిగినప్పుడు నేను అనుకున్నాను, దేవుడుంటే చాలు, ఇంత మనశ్శాంతి ఉంటుందా, ఇంత సమృద్ధి ఉంటుందా, ఇంత నీతి యథార్థత భక్తి ఉంటుందా, ఇంత ప్రశాంతత ఉంటుందా అని నేను తెలుసుకోగలిగాను. ఇక నేను జీవితంలో ఇదవ్వాలని ఆశలు తీసేసుకొని నేను, ప్రియులారా, దేవుని వాక్యమే మన ఆత్మకు ఆహారం. దేవుడికి స్తోత్రం. వాక్యము వినుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా మీకుందా బలం వచ్చిందా? ఎప్పుడైనా ఏంటి? వాక్యము నిన్ను బలపరుస్తుంది. దేవుడు మాట నిన్ను బలపరుస్తుంది అన్నమాట. దిగులుతో విచారంతో అయిపోయింది ఇంతటితో నా బ్రతుకన్న నీకు దేవుడు ఎంతో బలాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగ నా జీవితంలో కలిగింది. ప్రియులారా, కొర ప్రాణం అంత బలహీనులమైన మన కొరకు ఆయన బలము శక్తి ఇవ్వటానికి మన కోసం ఆయన ఏం చేశాడంటే అడ్డుగా ఉన్న పాపాన్ని తీసివేయటానికి ఏం చేశాడంటే ప్రియులారా, ఆయన పాపం తీసేసి ఆయన బలానికి వారసుడిగా చేశాడు. దేవుడికి స్తోత్రం. ఎఫెసీ పత్రికలో చెబుతాడు, కొర ప్రాణంతో కాదు నీవు. 2వ అధ్యాయము 4వ వచనంలో ఏం చెప్తాడంటే, ఎఫెసీ పత్రిక 2:4లో కొర ప్రాణంతో అంత బలహీనం కాదంటే అసలు చచ్చిపోయామని చెబుతున్నాడు ఇక్కడ. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా ఏం చేశాడంటే చచ్చిపోయిన మనలో, చచ్చిపోయినోడు ఏం చేయగలడండి? తన చెయ్యి కదిలించగలడా? తన కాలు కదిలించగలడా? మాట్లాడండి అమ్మ, చెప్పండి. ఏమైపోయామంట? ఎంత బలహీనమైపోయామంట? చచ్చిపోయిన ఒక్కసారి మాట్లాడు మాట్లాడతాడా? మనది అలాంటి పరిస్థితి అని చెప్తున్నాడు. పూర్తిగా మనం ఏమైపోయామంటే ఏదో ప్రాణముతో శరీరముతో ఉన్నాము, కానీ మీ అపరాధముల చేత మీరు సచ్చిన వారై ఉండగా, చదువు. ఆమేన్. అందరం స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు మరణించాడో తెలుసా? ఆయన తన జీవాన్ని మనకివ్వటానికి, తన ప్రాణం పెట్ట, తన మహాప్రేమ చొప్పున ఏం చేశాడు తెలుసండి? ఇప్పుడు మనకు బలం వచ్చింది, జీవం వచ్చింది, మనం అన్నీ చేయగలుగుతూ ఉన్నాం, దేవుని స్తుతించగలుగుతున్నాం, దేవుడి పని మనం చేయగలుగుతున్నాం, దేవుడు చెప్పింది ఆ యొక్క మంచి పనులు మనం చేయగలుగుతున్నాం. క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడంటే బ్రతికించాడు ఆయన. చూసారా? సచ్చినోడు ఏం చేస్తాడో తెలుసా మీకు? ఏమీ చేయలేడు, కానీ వాడు ఏం చేయగలడంటే అనేక మందిని చంపగలడు. ఏం చేయగలడు? వాడి వలే మార్చేస్తాడనమాట. సైంటిస్టులు కనిపెట్టారు, ఒక మంచం మీద 2 పడుకొని ఉన్నప్పుడు ఒక మనిషి చనిపోతే తెల్లవారులు అలాగే చనిపోయిన మనిషిని పక్కన పడుకుంటే ఇతనిలో ఉన్న మృత శక్తి బతికున్నోడిని కూడా లాగేస్తుందంట. ఏం చేస్తుంది అమ్మ? నేను తెలుగే చెప్పానా? ఇది వాస్తవం.
చూసారా? దుర్వాసన. చనిపోయిన దగ్గర ఏమవుతుంది? ఇతరులకి మేలు కలిగేది ఏమి ఉండదు. మనిషి అలాగ అయిపోయాడు. దాని అర్థం, ఆత్మీయ అర్థం, ఎందుకు పనికి మాలిన వాడిగా మారిపోయాం మనం. మన వల్ల నాశనమే, ఇతరులను నాశనం చేయటమే, ఇతరులని పాపంలోకి ఈడ్చటమే ఆత్మ సంబంధంగా చనిపోయిన వ్యక్తి లక్షణం. సమాజంలో నాశనం, సంఘంలో నాశనం, అది పనికొచ్చేది కాదు. మరింత పాపిగా పాపాన్ని పోగు చేసుకునే విధానము. అలాంటి బలహీనులు మనం. చచ్చిన మనలను ఆయన ఏం చేశాడంటే, ఎంత బలహీనం అంటే మనలను ఆయనతో కూడా బ్రతికించాడు. అక్కడే 7వ వచనంలో చెప్తాడు, ఏం చేశాడు? మనల్ని లేపాడంట. చనిపోయిన మనలను ఆయనతో కూడా లేపి, మనము ఎక్కడ అర్హులమంటే ఆయన ఉండే స్థలములో మనకు అర్హత మనకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్నావంటే, నువ్వు బ్రతికుంటే ఎక్కడ కూర్చున్నట్లు లెక్క? పరలోకం గ్యారంటీ నీకు. పరలోకంలో కూర్చునబెట్టాడు. చూసారు ఎంత శక్తి ఇచ్చాడంటే, మహా ధనవంతులు, జ్ఞానులు ఆ పరలోకం వెళ్ళలేరు. కానీ మనము ఈ లోకయాత్ర ముగించగానే మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. మీరు దేవుడి మాటలు నమ్మేవారుగా ఉంటే చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మలేని విషయాలు చెబుతున్నట్టుగా చూస్తున్నారు. అదే మీలో ఉన్న బలహీనత. మన కోసం బలి అయిన దేవుడు, ఆయన అన్నాడు, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. దేవుడు సత్యమై ఉన్నాడు. దేవుని విషయాలు సత్యమై ఉన్నవి. ఆ సత్యం గురించి చెప్తాకు వచ్చాడు యేసుక్రీస్తు ఈ లోకానికి. తెలియక మనము సాతాను మోసంలో పడిపోయి మరింత మృతమైన స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉండగా, ఆయన క్రీస్తుతో కూడా బాప్తిజం అంటే అర్థమేంటి తెలుసా? ఆయన మరణములో మనము పాలు పొంది, ఆయన ఎలాగూ తిరిగి లేచాడో మనల్ని లేపాడు. లేపి మనల్ని పరలోకమందు కూర్చునిపెట్టాడు. మనం పరలోక వారసులం. పరలోకం మనకు రిజర్వ్ చేయబడింది. ఈ లోకయాత్ర ముగించిన మరుక్షణం నువ్వెక్కడుంటావంటే భయపడాల్సిన పని లేదు. ముందుగానే దేవుడు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? ఆపరేషన్ చేసేటప్పుడు భయపడతాం మనం. కానీ డాక్టర్ ఏమంటాడు? భయపడొద్దు, నువ్వు బ్రతకటాకే నేను చేస్తున్నాను అంటాడు. అంతే కదండి? కాబట్టి ప్రియులారా, మనము పరలోకం వెళ్ళిపోతాం. ఇది గ్యారంటీ అన్నమాట. కాబట్టి దేవుడు మనము ఎంత బలహీనమని చెబుతున్నాడంటే, కొర ప్రాణములో ఉన్న బలహీనం, చచ్చిపోయినటువంటి బలహీనం, అలాంటి వారికి ఆయన తన బలము ఇవ్వటానికి మన పాప దోషాలు శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. కొరింథీ సంఘానికి చెబుతూ అంటున్నాడు, మొదటి పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఏ శరీరి జ్ఞానులను సిగ్గుపరచుటకు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వచ్చాడంట ఆయన? బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నువ్వు వచ్చావంటే నీ బలహీనత ఆయన తెలుసుకుని నిన్ను ఏర్పాటు చేసుకుని నిన్ను పరలోక బలముతో నింపడానికి, పరలోక కార్యాలు చేయటానికి తన బలమివ్వటానికి వచ్చాడు ఆయన. చూసారా? జ్ఞానులను సిగ్గుపరుచుటకు వెర్రివారిని. ఎవరు పెద్ద జ్ఞానులు ఏం లేరు. మహాజ్ఞానులన్నీ కూడా ఎక్కడ ఉన్నారంటే వారు నాశనంలో ఉన్నారు. అర్థమవుతుందండి? చూసారా? వెర్రివారు, మనం ఏమీ తెలియనటువంటి వారం. కానీ
వాక్యం చెబుతుంది, ఏమీ తెలియని నీకు, ఎవరికి తెలియని విషయాలు, పరలోక విషయాలు, దైవికమైన విషయాలు, మర్మాలు, సత్యాలు బోధిస్తాడు ఆయన. ఇవన్నీ నీవు ఎప్పుడైతే వింటావో నీకేమొస్తుందంటే దైవికమైన జ్ఞానం వస్తుందన్నమాట. అందుకని దైవ భక్తి అది మర్మం అని చెప్తాడు. ప్రియులారా, ఒకసారి తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా చూస్తే, కాదు అది కదమ్మా, 3వ అధ్యాయం చదువు. తిమోతి మొదటి పత్రిక 3 కాదమ్మా, దైవ భక్తి మర్మం అన్న మాట చదవాలి మీరు. ఆయన సశరీరుడిగా లోకానికి వచ్చాడు అన్న మాట. 16 నిరాక్షేపముగా దైవ భక్తులను గూర్చిన మర్మము అది గొప్పది. హల్లెలూయా. దైవ భక్తి ఎలాంటిదండి? అది ఎవ్వరికీ తెలీదు. మర్మము అంటే అది మరుగై ఉన్నది, కానీ మనకు తెలిసింది. ఏది దేవుడు, ఏది భక్తి, ఏది నీతి, ఏది యథార్థత, ఏది సత్యము జ్ఞానులు అనే వారికి తెలియదు, గొప్పవారికి తెలియదు. వెర్రివారుమైన మనలను దేవుడు ఏం చేశాడో తెలుసా? దైవ భక్తిని గూర్చిన మర్మాలు చెబుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. నేను పెరిగిన సంఘంలో ఒక అతను ప్రార్థన చేసేవాడు అనమాట. అయ్యా, మా సేవకుడికి మర్మరాలు నేర్పు నాయనా అని చెప్పేవాడు. మర్మాలు పోయి ఎక్కడికి వెళ్ళి మర్మరాలకి వెళ్ళిపోయి నేను పాపం నోరు తిరగదు ఆయనకి. మేమందరం నవ్వుకునేవాడు అనమాట. కానీ ఎంత గొప్ప ప్రార్థన తెలుసా? అయ్యా, మా దైవ సేవకుడికి మర్మాలు నేర్పు, మాకు బోధిస్తాడు. చూసారా? కానీ చాలా చాలా అదో పనికి మాలిన వాడు, ఏమీ తెలియని వాడే. కానీ అతని ఆలోచన ఏమిటయ్యా అంటే, అయ్యా మా దైవ సేవకుడికి మర్మాలు నేర్పున ఆయన. మర్మము అది ఎవ్వరికీ తెలియని విషయము, మనకు ప్రత్యక్షపరుస్తూ ఉంటున్నాడు ఆయన. నువ్వు ఎలాగూ సుఖపడతావో, ఎలాగూ స్వస్థపడతావో, ఎలాగూ దీవించబడతావో ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు పనికిరాని ఎర్రివారమైన మనకు చెబుతున్నాడు. అంతా తెలిసినట్టు కూర్చుంటావు, ఒక్క మాట కూడా నువ్వు జాగ్రత్తగా వినవు. అది ఏ స్థితితో తెలుసా? మృతమైన స్థితి. నువ్వు ఎప్పుడూ బలం పొందుకోలేవు. చూసారా ప్రియులారా? దేవుడు యెహెజ్కేలు అనే ప్రవక్తతో మాట్లాడుతూ అంటాడు, తీయొద్దు కానీ, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నీతో నేను మాట్లాడుతాను అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు ఏమని రాశాడంటే 2వ అధ్యాయంలో, ఆయన నాతో మాట్లాడుచుండగా ఆయన ఆత్మ నాలోకి వచ్చి నన్ను చక్కగా నిలబెట్టింది. హల్లెలూయా. హల్లెలూయా కూడా చెప్పట్లేదు తల్లి. ఎందుకు వచ్చారమ్మా మందిరంలోకి? హల్లెలూయా అంటే ఏమన్నా ఖర్చు వద్దా మనకి? దేవుని స్తుతించడానికి వచ్చాం మనం. ఏమంటాడో తెలుసా? దేవుడు నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడి, వినండి తీయొద్దులే, నువ్వు చక్కగా నిలబడి నీతో నేను మాట్లాడుతాను అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు చూసారా? అది స్పందిస్తున్నాడు. నిలబడాలి, నిలబడతాను తండ్రి అని అంటేనంట, దేవుని ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలబెట్టింది అంటాడు. దేవుడికి స్తోత్రం. ఏం మాట్లాడాడంటే, ఈ బైబిల్ ఇచ్చి, ఈ గ్రంథాన్ని ఇచ్చి దీన్ని తినే అన్నాడు. ఏం చేయమన్నాడు? దీన్ని తిను అంటే తిన్నాడంట. అతనికి ఎంతో బలం వచ్చింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, బలహీనులమైన మనలను, జ్ఞానులను సిగ్గుపరుటకు వెర్రివారము, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులు. అందుకని ఎవడు గర్వపడటకు లేదు. నీకేం తెలిసినా, నీకు ఎన్నొచ్చినా దేవుడు, అది దేవుడు నీకు తెలియచేసినవి, దేవుడు ఇచ్చినవి. కొరింథీ పత్రికలోకి వెళ్ళిపోదాం. కొంచెం వినండి, తీలేపోతే వినండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు.
బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనం దేవుడికి చేసే పని, లేక దేవుడికి ఇచ్చే కానుకలు, లేక దేవుడికి చేసే ఆరాధనలు ఎవ్వరూ చేయలేరు, మనమే చేయగలుగుతున్నాం. మన చేత చేపిస్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నాడు? వాళ్ళకి ఆ బలం లేదు. దేవుడి విషయంలో నిలబడే బలం వాళ్ళకి లేదు. మనకుందా? మనకే లేదు. బలహీనులమైన మనలను బలవంతుల్ని సిగ్గుపరచడానికి, చూసారా, ఆయన మనలను ఏర్పాటు చేసుకుని తన బలాన్ని ఇస్తున్నాడు. మనం ఏమిస్తున్నాడు? తన బలం ఇవ్వబట్టే మనం చేయగలుగుతున్నాం. దయచేసి గమనించాలి, యేసుక్రీస్తు ఎవరి కోసం మరణించాడంటే బలహీనులమైన మన కొరకు మరణించాడు. కారణం ఏంటంటే మన బలహీనతకు కారణమైనటువంటి దోష పాపాలు ఆయన సిలువలో తన మీద వేసుకొని ఆయన దైవ బలము మనకివ్వటానికి, ఆ దైవ శక్తి మనకివ్వటానికి ఆయన ఏం చేశాడంటే మరణించాల్సి వచ్చింది. చూసారా? అదే ఈ రొట్టి ద్రాక్షరస కార్యక్రమం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలు మనం తెలుసుకోవాలి ప్రియులారా, దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తన బలాన్ని మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనకి ఏమని హితవు చెబుతున్నాడు లేక బోధిస్తున్నాడంటే, ప్రియులారా, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఆయన నా కుమారుడా ఏమంటున్నాడు? నా కృపలో నువ్వు బలవంతుడు అవ్వు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన బలం మనకివ్వాలని కోరుకుంటాడు. ఆయన బలం మనకుంటే సాతాన్ని మనం ఏం చేయగలుగుతామంటే మనం జయిస్తాం. ఆయన దైవికమైన బలం మనకుండటం వలన పాపాన్ని మనం జయిస్తాం. ఆయన బలమును కలిగినప్పుడు లోకాన్ని జయిస్తావు. లోక ఉరవడిలో కొట్టుకొని పోవు. 29 సంవత్సరాలు వచ్చి ఇలాగ నిలబడి ఉన్నానంటే, అందరితో కొట్టుకుపోలేదంటే ఏ బలం ఇది? ఇది నా బలం కాదు. ఇదే బలం, దేవుడిచ్చిన బలం. ఎంత వ్యతిరేకతలు ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఉన్నా, లేక ఎలాంటి పరిస్థితులు సంఘములో ఎదురవుతున్నప్పటికీ సాతాను బలహీనపరచాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఏమైపోయిందంటే దేవుడు ఏమిస్తున్నాడంటే తన బలం ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. నాకు మాత్రమే కాదు, మీకు ఇచ్చే దేవుడు. ఆయన వాక్యం ద్వారా ఏం చెప్తుందంటే, నా కృప చేత నీవు బలవంతుడు కమ్ము. ఎన్ని సుడిగాలులు నీ జీవితంలోకి వచ్చినా నీవు నిలబడే బలం నీకుండాలి. దేవదారు వృక్షంతో పోల్చాడు మనల్ని. దేవదారు వృక్షం కొండల మీద ఉంటుంది. ఎంత బలమైన గాలి వచ్చినా సరే అదేం చేద్దంటే అది నిలబడుతుంది. కొన్ని వేల సంవత్సరాలు బ్రతుకుతుంది అది. దేవుని బిడ్డలైంటే మనము పాపమనే సుడిగాలి లేక లోకమనే గాలి, సాతాను ఎన్ని రకాలుగా ప్రభువుని ఎన్ని హింసలు పెట్టారు, ఎన్ని అపనిందలు మోశారు. ప్రియులారా, మనుషులు ఎంత హింసించారు, అయినా కానీ ఆయన ఏం చేశాడంటే వాటి విషయంలో కరిగిపోలేదు, కదిలించబడలేదు, కానీ ఆయన నిలబడ్డాడు. ఏం చేశాడు? ఆయన చెయ్యాల్సిన పని తన్ను తానే బలిగా చేసి మనకేమిచ్చాడంటే రక్షణ ప్రసాదించాడు. దేవుడికి స్తోత్రం. దైవికమైన బలము విశ్వాసులమైన మనకిచ్చే దేవుడిగా ఉన్నాడు. అది ఉచితంగా ఇస్తాడు. క్రీస్తు యేసునందు కృప చేత నువ్వు బలవంతుడు అవు. దేవుడిలో బలవంతులుగా మనం జీవించాలి. దేవుడే మనకి బలం. 18వ కీర్తన 1వ చరణంలో దావీదు అంత గొప్పవాడవట కారణం ఏంటో చెబుతాడు. 18వ కీర్తన 1వ చరణం, యెహోవా నా బలమా. ఎవరంట తనకి బలం? తనకున్న ఇల్లు, వాకిళ్ళు, మంది, శరీర బలం కాదు. దావీదు ఏమని చెబుతున్నాడు, పాట పాడుతుందంటే, యెహోవా నా బలమా, దేవుడే మనకు బలం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుడు ఎంత బలవంతుడో అంత బలవంతులుగా చేసేవాడుగా ఉన్నాడు. చూసారా, సింహాన్ని చంపగలిగాడంటే దావీదు, ఎలుగుబంటిని చంపగలిగాడంటే గొల్యాతుని చంపగలిగాడంటే, ప్రతి యుద్ధములో విజయం సాధించాడంటే, ప్రియులారా బలహీనుడైనటువంటి దావీదు ఎవరు బలాన్ని ఆశ్రయించాడంటే, ఎవరు బలం పొందుకున్నాడంటే దేవుని బలం. దేవుడు వాక్యం నిన్ను ఎలాగూ చేయమని చెబుతున్నప్పుడు ఏమండి చేసే బలము కూడా ఆయన ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు చేయటానికి ఇష్టపడాలి. ఈరోజు సంత ఆదివారం అయినబడ ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, సంత చేయటానికి పాలేరును పంపాడు అనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? కావలసిన ధనము సంచి అన్ని ఇచ్చి పంపుతాడా? నీ జేబులో తీసి అన్ని పట్టుకురారు అన్నాడు కదా. చెయ్యమని చెప్పే దేవుడు చేయటానికి కూడా నీకు బలం ఇస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం. చేయలేనిది చెప్పి నేను బలహీనపరిచేవాడు కాదు, ఆయన బలం ఇస్తాడు. ఎప్పుడూ దేవుణ్ణి ఆశ్రయించేవారుగాను మన బలాన్ని మనం నమ్ముకోకూడదు, ఆయన బలమిచ్చే దేవుడు. అందుకనే దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూసారా, దేవుడు నీకు బలం ఇస్తాడు. నీ పరిస్థితులన్నిటి నుండి ఎంతో హుందాతనముగా, పైవాడుగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఏలేవాడుగా చేసే బలం దేవుడు నీకు ఇస్తాడు. చూసారా, దావీదు బాలుడు, బలహీనుడు, కానీ బలమిచ్చే దేవుడు ఎవరో తెలుసు, బలవంతుడు ఎవరో తెలుసు. అందుకని ఆయన పుట్టినప్పుడు యెషయా ప్రవచిస్తాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. యేసుక్రీస్తు బలహీనుడు కాదు. తెలియని వారు నిన్ను తంటే దిక్కు లేదనుకుంటారు, కానీ వెనకాల ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. నిన్ను సిగ్గుపరచడు ఆయన. ఎక్కడక్కడ తలదించుకునే పరిస్థితులు నీకు ఇవ్వడు. ఆయన తన బలాన్ని నీ పట్ల రుజువు చేస్తాడు. చూసారా, బలవంతుడైన దేవుడి నుండి వచ్చే మాట మనల్ని ఏం చేస్తుందంటే మనకు బలం ఇస్తుంది. దేవుడికి స్తోత్రం. ఆ మాటను నువ్వు నమ్ముట ద్వారా, నమ్మటము అనగా తినటం, ఆహారం తిన్నప్పుడు ఏ విధంగా శరీరానికి బలం వస్తుందో, దేవుని మాటను నువ్వు నీలోకి విశ్వాసంతో తీసుకున్నట ద్వారా వాక్యం ఏం చేస్తుందో ఆ బలం నీకు వస్తుంది అన్నమాట. అందుకని అంటున్నాడు, యెహోవా నా బలమా. మహారాజై చెప్తున్నాడు, నేను ఈ సీట్లో కూర్చున్నానంటే అది నీ బలము. అదే అధ్యాయము 18వ కీర్తన 32వ చరణంలో నాకు బలము ధరింప చేయవాడు ఆయనే. చూడండి, మార్గము తప్పుకోకుండా దేవుని మార్గములో, యథార్థ మార్గములో తన బలమిచ్చి నడిపిస్తాడు. చూశారు, నాకు బలము ధరింప చేయువాడు ఆయనే. మందిరం అంటే నువ్వు బలం పొందుకోటానికి దేవుని బలం. ఏ విషయంలో బలహీనమయ్యావో, డబ్బు విషయంలో బలహీనమయ్యావా, మానసికంగా బలహీనమయ్యావా, శరీర వ్యాధుల చేత బలహీనమవుతున్నావా, ఆ వ్యాధిని స్వస్థపరిచి నిన్ను బలపరుస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం. తన సంపూర్ణ బలము, ఆరోగ్యంతో నింపే దేవుడుగా ఆయన ఉన్నాడు. ప్రియులారా, నీకు బలము ధరింప చేస్తాడు. ఆయన బలహీనుడు కాదు. చూసారా, ఆయన సమస్తాన్ని జయించిన జయవీరుడు. ఆయన సాతాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు. ఆయన చెప్పాడు, నాలో పాపమున్నదని ఎవరు నిరూపించగలరు. పాపం ఆయన ఎంతో స్వాధీనపరచుకోవాలని చూసింది, కానీ ఆయన జయించాడు. ఏం చేశాడు? జయం మనకిస్తానంటున్నాడు. పరలోకం ఎవరు వెళ్తారు మోక్షానికి? జయించిన వారే వెళ్తారు. సోమరులు, పనికి మాలిన వారు, లేక ప్రియులారా అన్నిటిలో చిక్కుబడిన వాడు పరలోకం చేరలేడు. ఎందుకు ఆరాధన? ఎందుకు నీకు ఉపవాస ప్రార్థన అంటే, ప్రియులారా ఆయన బలము నీకు ఇవ్వటానికి. చూసారా, ఆయన బలమిచ్చి ప్రతి విషయంలో జయించే బిడ్డగా, నీతిని నెరవేర్చే బిడ్డగా నిన్ను చేయటానికి ఆయన బలం ఇస్తాడు. ఎల్లప్పుడూ నువ్వేం చేయాలంటే ఆయన బలమిచ్చే దేవుడని తెలుసుకోవాలి. హల్లెలూయా. అందుకని అంటాడు
61వ అధ్యాయము కీర్తనలో మనం చూసినప్పుడు అక్కడ మనం చూడగలుగుతాం. 61:10 బలాత్కారమందు నమ్మిక ఉంచొద్దు. 62:10-11 దోచుకొని చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చును, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. ఈ సృష్టిలో బలం అనేది ఎక్కడ ఉందంటే అది దేవుడు ఇచ్చింది. ఏనుగుకి బలం ఎవరు ఇచ్చారు? సింహానికి బలం ఎవరు ఇచ్చారు చెప్పండి? అలాగే మనుషుల దగ్గరికి వచ్చిన ఒక మనిషి ధనవంతుడు అయ్యాడంటే అది దేవుడి కృప. కానీ దేవుడిని తెలుసుకోలేడు అతను. కానీ సంఘమైన మనము కళ్ళు మూసుకొని పోయిన అతనికి మనం ఏం చేయాలంటే, నీకు ఇదంతా ఎవరి వల్ల కలిగిందంటే దేవుడు వలన కలిగిందని తెలుసుకునే జ్ఞానాన్ని మనం ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం. మనకిచ్చాడు ఆ జ్ఞానం. వారికి అర్థం కావట్లేదు. ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడంటే చాలామంది నేను రాయిలండి, నాకు ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్తాడు. ఆ బలము కరెక్టే. ఎవరిచ్చిందంటే అది దేవుడిచ్చింది. చూసారా? అసలు పుట్టించింది ఎవరు? ఏమండి? ఆయనే కదా. ఈ సృష్టి ఎవరు చేశారు? ఆయనే కదా. మరి ఈ సృష్టికి బలం ఇచ్చింది ఎవరు? ఆయనే. బలము తనదని దేవుడు ఒకసారి సెలవిచ్చారు. 2 మార్లు నాకు వినపడిందంటే మరొకసారి కూడా వినపడేటట్టు చేశాడు. ఏదైనా బలం ఉందంటే లోకములో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా సరే ఒక దేశం మంచి బలమైన దేశంగా ఉంటుంది. ఆ సత్తా ఎవరు ఇచ్చారంటే దేవుడే ఇచ్చాడు. అందుకని ఇక్కడ చెబుతున్నారు, మీకు ఏది బలం అంటే నేనే బలం ఇచ్చేవాడిని. 10వ వచనంలో బలాత్కారం మీద నమ్మకం ఉంచకూడదు. దౌర్జన్యం చేయటం వలన పనులు జరుగుతాయి అనుకుంటారు చాలామంది, లేకపోతే జరగవు అనుకుంటారు. లేదు, కార్యం చేసేవాడు దేవుడే. బలాత్కారమందు నమ్మిక ఉంచండు, దోచుకుని చేత గర్వపడొద్దు. చూసారా? దోచుకునే బుద్ధి అది సోమరిది, పనికి మాలినోడిది. సంఘములో మనం ఎంతసేపు కూడా ప్రియులారా దేవుడు మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు, ఆయన వైపు చూడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే సంఘములో చెప్తున్నాడు, మీరు దొంగలుగా ఉండొద్దు. మీరు నాకు రావాల్సిన ఘనతను దొంగిలిస్తున్నారు. నా వలన మీరు పైకి వచ్చి నాది అని చెప్పుకుంటున్నారు. మీరు నా మహిమను ఏం చేసుకుంటున్నారంటే దోచుకుంటున్నారు. చూసారా? గర్వపడతాకి ఎవరిలో ఏమీ లేదు. దేవుడిచ్చింది ఆ బలం. దోచుకున్నటి చేత ఇతరులు దోచుకుంటాం అంటే అది గొప్పతనం కాదు. కానీ మనిషికి అదే గొప్పతనం. తెలివి తక్కువ వాళ్ళని దోచుకోవటం, మోసం ఇప్పుడు ఎక్కువైపోయినాయి. చూసారా? చాలా ఇళ్లల్లో మనం చూసినట్లయితే భార్య బలవంతురాలైతే భర్తను ఏం చేస్తూ ఉంటుందంటే తన బలము చేత హీనపరుస్తూ ఉంటుంది. భర్తకు రావాల్సిన గౌరవం రానివ్వదు. అలాగే ఒకవేళ భార్య బలహీనమైందనుకో, భర్త ఏం చేస్తాడంటే ఆమెని అణుచేస్తూ ఉంటాడనమాట. సమాజంలో ఇలాంటిది ఎక్కువైపోయింది. అదే దేవుడు దోచుకుని చేత గర్వపడొద్దు. చదువమ్మా. ధనము హెచ్చినను లక్ష్య పెట్టొద్దు. దేవుడు మనకి చెబుతున్న వాక్యము. చూసారా? లేనప్పుడున్న భక్తి విశ్వాసం ఇప్పుడు నీకు ఉండలేదు. దాని ద్వారా నీకు బలము రాలేదు, కానీ ఏమొచ్చేసింది? బలహీనత. అందుకని భయపడిపోతూ ఉంటావు ప్రతి దానికి. చూసారా? అందరూ స్తోత్రం చెల్లిద్దాం. అదేదో గాజు పురుగు వచ్చిందనుకో, ఏమొచ్చేది? వీళ్ళకి భయం వచ్చేది. చూసారా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు పాములను ఎత్తి పట్టుకుందురు, సింహములను మీరు
అణగద్రొక్కుదురు. ఇది భౌతికమైనది మాత్రమే కాదు, అది కనబడినటువంటి సాతాను శక్తుల గురించి దేవుడు మాట్లాడాడు. కాబట్టి దయచేసి ధనము అనేది అది భౌతికం, దేవుడు అనేది శాశ్వతం. దేవుడికి స్తోత్రం. ధనమిచ్చిన వాడు ఎవరంటే దేవుడు. దీన్ని చూసుకుని ఆయన వదిలిపెట్టాడు అనుకో, చూసారా, లోకంలో పాపం ఎక్కిపోయి అసలు కన్నా కొసరు ముద్దంట. కొసరెత్తమే చూసుకుంటున్నాడు కానీ అసల్లో తగ్గించాడని చూసుకోడు వీడు. చూసారా, వ్యాపారం బిజినెస్ లోకం అంత ఇదే. నీకు 10 రూపాయలది ఎంత చెబుతాడంటే 20 రూపాయలు చెబుతాడు. ఏంటి, నువ్వేం చేస్తావు, తెలివిగా బేరమాడి 15 రూపాయలకో 12 రూపాయలకో సెట్ చేసుకుంటావు. అనుకుంటావు, అయ్యో బాబోయ్ నేను ఈరోజు నేను చేశానంటే 5 రూపాయలు సంపాదించేశాను, లేకపోతే 8 రూపాయలు సంపాదించేశాను అనుకుంటాం. ఆల్రెడీ నేను దోసుకున్నాడు ఆడేం తక్కువకి ఇవ్వడు. కానీ నీ యొక్క తెలివి తక్కువతనం నువ్వేమనుకుంటున్నావు, నేను ఏదో చేశాను అనుకుంటున్నావు. దయచేసి ధనము అనేది ప్రియులారా, అది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ దేవుడు నీతో ఉంటే నువ్వు ఎప్పుడు ఐశ్వర్యవంతుడివే. దేవుడికి స్తోత్రం. కాబట్టి నీకేం కావాలి? బలము కావాలి. ఏం కావాలి? బలమిస్తాడు దేవుడు. సంపాదించే బలమిస్తాడు, కలుగజేసే బలమిస్తాడు ఆయన. కాబట్టి ఆయన నిన్ను బలపరుస్తాడు. దేవుడికి స్తోత్రం. 29వ కీర్తనలో దేవుడు చెప్పాడు, 29వ కీర్తన 11వ చరణం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తన సారాంశం చివరి చరణంలో చెబుతున్నాడు, యెహోవా తన ప్రజలకు బలమిస్తాడు. తన ప్రజలు ఎవరు? మరి ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? ఇంటి కూటికి బంతి కూటికి చెడ్డాడంట. ఫంక్షన్కి వెళ్దామనుకొని ఇంట్లో వంట చేయొద్దు అన్నాడంట. ఏంటి, ఏమైంది? ఇక్కడ వంట లేదు, అక్కడ బంతి కూడికి కూడా చెడ్డాడంట. ప్రియులారా, ఎవరినో చూసుకొని దేన్నో చూసుకొని నీవు దేవుడిచ్చే బలం పోగొట్టుకోవద్దు. దేవుడు నీకు బలం ఇస్తాడు. నీ నమ్మకం దేవుడి మీద పెట్టుకో. చూసారా, లోకంలో తెలియటం లేదు కానీ ఇక్కడ ఇంత విధంగా సేవ జరుగుతుందంటే దేవుడు ఇచ్చిన బలం అది. దేవుడికి స్తోత్రం. నువ్వు తెలుసుకోలేకపోతే వాళ్ళతో పాటు నశించిపోతావు. తెలుసుకున్న నువ్వేం చేయాలి? దేవుని మహిమపరచాలి. ఏం చేయాలి చెప్పండి? దేవుని మహిమపరచాలి. ఈరోజు నీ స్థితిలోకి వచ్చావంటే అది దేవుడిచ్చిన బలం. ఏంటి, నాగేశ్వరరావు గారు అయిపోయాడంట. ఏమైపోయాడు? ఇటువరకు నాగ్యాడు అనేవాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? నాగేశ్వరరావు గారు అంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? ఇక మందిరం మానేస్తున్నావు. ఆరాధనకి ఎప్పుడు వస్తున్నావు? వెనకాల వస్తున్నావు. దేవుడి మాట అని వింటున్నావంటే నువ్వు వింటలేదు. ఇది జరుగుతున్నటువంటి నగ్న సత్యం. నీ జీవితంలో జరుగుతుందేం పరీక్షించుకుంటే దేవుడు తన బలం ఇస్తాడు. ఆయన అన్ని విషయాల్లో బలం ఇస్తాడు. డబ్బు లేదా నీకు? అనేకులకు అప్పిచ్చేవాడుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎవరినైనా ఆశీర్వదించాడా? ఇక్కడ ఎవరినైనా ఆశీర్వదించాడా? మరి స్తోత్రం చెప్పండి. అది ఎవరిచ్చిన బలం? మనం అనేక సార్లు అనారోగ్యానికి గురయ్యాం. ఈ రోజున మనం మన పనులు చేసుకోగలుగుతున్నామంటే అది దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యం ద్వారా బలము, జ్ఞాన బలము, బుద్ధి బలము. చూసారా, ప్రార్థనా బలము, విశ్వాస బలము, వాక్య బలము, ఇవన్నీ కూడా శాశ్వతమైన విషయాలు. దేవుడు తన ప్రజలకు బలం ఇస్తాడు. హల్లెలూయా. శత్రువు మీద నిన్ను హెచ్చిస్తాడు ఆయన. వారిలో ఒంటరైన వాడిని 10 100 చేస్తాడు ఆయన. అందుకనే నువ్వు చుట్టుపక్కల చూసుకోకూడదు. చుట్టుపక్కల చూసేవాడు ఏం చేస్తారు తెలుసా? నువ్వు ఏమైనా కొద్దిగా పైకి వెళ్తాంటే ఏం చేస్తారంటే 4 పక్కల చుట్టుముట్టి నిన్నేం చేస్తారంటే అని చేస్తారు. దేవుడి వైపు చూడమని దేవుని వాక్యం మనకు చెప్తుంది. నీకేమైనా బలహీనత వచ్చిందా?
నువ్వు చాలా నలిగిపోతూ ఉన్నావా? నువ్వు ఎవరి వైపు చూడాలంటే దేవుడు తన బలం ఇస్తాడు. బలహీనులను బలపరిచేది దేవుడు తన ప్రజలకు బలమిస్తాడు. బెత్లెహేములో కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చినప్పుడు నా దోషపాపాలు ఏమైనా ఉన్నాయని సరిచేసుకోవాల్సినటువంటి నయోమి కుటుంబం ఏం చేసిందంటే బెత్లెహేము విడిచిపెట్టి వెళ్ళిపోయింది. చూసారా? అక్కడ ఇంత డబ్బు కలిగింది. ఎందుకంటే హద్దులు లేవు, వాక్యం లేదు. దేవుడికి వ్యతిరేకమైన అనేకమైన పాప కార్యాలు చేసి డబ్బు పోగేశారు. జరిగిన విషయం, దేవుడు ఎలాంటి విషయాలు మనకి జ్ఞానం కలగటానికి రాయించాడు. ఎంత డబ్బు కలిగిందంటే మోయాబు దేశము అది శపింపబడిన దేశము. మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పళ్ళెము అని రాసి ఉంటుంది. ఆ దేశంలో చుట్టాలు బంధువులు ఎక్కువైపోయారు, గౌరవ మర్యాదలు ఎక్కువైపోయినాయి. ఎందుకో తెలుసా? ఈ గౌరవ మర్యాదలు నిన్ను మోసం చేస్తాయి, దేవుడి నుండి నిన్ను దూరం చేస్తాయి. వాక్యం చెప్తుంది, తన్ను తాను తగ్గించుకుని వాడు దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. సంఘములో దీన మనసు కలిగి ప్రతివాని ఎదుట మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అంటాడు. తగ్గించుకుని సంఘంలో నువ్వు ఉన్నప్పుడు నీ తగ్గింపుని చూసిన దేవుడు అందరికంటే పైన పెడతాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ కుటుంబం వెళ్ళిపోయింది. ఏమైంది? డబ్బు బాగా పెరిగింది, జబ్బు కూడా మొదలైంది. ఏమైంది? జబ్బు మొదలైంది. జబ్బు మొదలైనప్పుడు స్వస్థపరిచే దేవుడని ప్రార్థనలు లేవు, ఆరాధనలు లేవు, ప్రార్థనే మరిచిపోయారు. డబ్బు ఉంది కదా, డబ్బు ఎక్కడికి నడిపిస్తుంది? ఏమండి? మంచి మంచి హాస్పిటల్గా నడిపిస్తుంది, స్పెషలిస్ట్ దగ్గర నడిపిస్తుంది. ఓ ఎంత పరిస్థితి వచ్చినా డబ్బు అయిపోతుంది, కానీ జబ్బు తగ్గలేదు. చివరికి చచ్చిపోతాడు. నయోమి భర్త ఏమైపోతుంది తెలుసు కదా మీకు? ఏమైపోయాడు? చచ్చిపోయాడు. చూసారా? మనం బ్రతికున్నామంటే అది మన గొప్పతనం కాదు. చూసారా? దేవుడు తన బలం ఇచ్చి మనల్ని బ్రతికించాడు. దేవుడికి స్తోత్రం. అందుకనే భయభక్తులతో మనము ఆయన చెప్పిన మాట విని ఆయన ఆరాధించి ఆయన గణపరచవలసిన వారం. ఆయన చచ్చిపోయినప్పుడైనా బుద్ధి వచ్చిందా? వెనక తిరిగిందా? తప్పు చేసామనుకుందా? అనుకోలేదు. చూసారా? ఏం చేసిందో తెలుసా? మరి సరిగ్గా నేను ధ్యానం చేయలేదు, కానీ మరి ముందే కొడుకులు పెళ్లి చేసిందో భర్తుండగానే, తర్వాత చేసిందో మళ్ళీ ఏం చేసిందంటే విగ్రహారాధన పెళ్ళిళ్ళు చేసింది. అన్నిటికంటే గొప్ప పాపం ఏంటంటే దేవుడు కాదు కానీ వారిని నీవు ఆరాధించడమే పాపం. అక్కడ నీ పిల్లలకి విగ్రహారాధన సంబంధమైన చోట పెళ్ళిళ్ళు చేయటమే నువ్వు చేస్తున్న మహాపాపం అన్నమాట. దేవుడు ఒకటే చెప్పాడు, పైన ఆకాశంలో కానీ కింద భూమి మీద కానీ భూమి క్రింద నీళ్ళ యందు కానీ దేని రూపము చేసుకొనకూడదు, దేనికి మీరు సాగిల పడకూడదు, పూజించకూడదు. చాలు. గృహప్రవేశ విగ్రహాలతో లేకపోతే పెళ్ళిళ్ళ విగ్రహాలతో చనిపోయిన తర్వాత విగ్రహ సంబంధంగా అది ఎంత దేవుని కృపకు అవకాశం లేకుండా చేసుకుంటుంది లోకం. నువ్వేం చేస్తున్నావు? రక్షించబడిన నువ్వేం చేస్తున్నావు? కానీ అవన్నీ ఎదుర్కొని నిలబడే బలం ఆయన ఇస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రి కూటం పెట్టాం తణుకులో. కూటం పెట్టుకుని ఆయన సాక్ష్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఆయన ఎక్కడెక్కడో తిరిగాడు, ఆయన బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగాలు చేశాడు. ఆ తర్వాత సంఘంలోకి వచ్చాడు. సంఘంలోకి వచ్చి రాత్రి కృతజ్ఞత కూటం పెట్టుకుని సాక్ష్యం ఇస్తున్నాడు. వాళ్ళ అత్తయ్య గారు చనిపోయి ఉండగా ఈ దైవ సేవకుడిలో నేను ఎందుకు బలపడుతున్నానంటే వాళ్ళ అత్తయ్య గారు చనిపోయి ఉంటే దేవుని ఆరాధనలు ఆటంకం జరగకుండా అన్ని ఆరాధనల శవాన్ని అక్కడ పెట్టి చేసాడు ఆయన. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా చేయగలిగాను? దేవుడిచ్చిన బలం. అది నా బలం కాదు. మీరు
చనిపోగానే మీ అందరికీ కొంతమందికి ఫోన్లు చేసి, ఎక్కడుంది అత్తయ్య గారు చనిపోయినప్పుడు, ఎక్కడుందమ్మా? నట్టింటి ఉంది. ఎక్కడుంది? నట్టింటే ఉంది. ఇంకా జనం ఎక్కువైపోతుంటే ఇంకేం చేశానంటే, బయట పెడదామంటే, బయట కూడా ఎప్పుడు పెట్టామంటే ఫ్రీజర్ వచ్చిన తర్వాత ఆమెకి స్నానం చేయించి, చూడండి ఎంత అద్భుతం అంటే, 2-3 రోజుల నుంచి పాస్టర్ గారు తెల్లసీర కోసం ఎదుగుతుంది. అత్తయ్య గారు తెల్లసీర కనపడతలేదు. తెల్లసీర ఆమెకు అనిపించిందేమో ఒకవేళ తెల్లసీర కట్టాలని. ఈ అమ్మాయి ఎతికింది అనుకుంటా. అప్పటికప్పుడు కొట్లోంచి తెప్పించి రెడీగా పెట్టింది. తెల్లసీర, కొత్త చీర తెచ్చి ఆమెకి చక్కగా స్నానం చేయించి పరిశుద్ధపరిచి శరీరం ఏం చేసామంటే కొత్త బట్టలు కట్టి అప్పుడు ఫ్రీజర్లో పెట్టాం. అప్పుడు బయట పెట్టాం. ఎందుకంటే ఇంట్లో ఏమో అవుతుందని కాదు, అనేక మంది రావటానికి, ఆమెను చూడటానికి అక్కడ ఇబ్బంది వచ్చింది కాబట్టి, అందరూ చూడాలనుకుంటారు కాబట్టి, అక్కడ ఇరుకైపోయింది కాబట్టి, అప్పుడు ఎప్పుడు సుమారు 2 గంటలు అయింటుందా, 2 గంటల పైన అయి ఉంటుంది. చూసారా, ఇది ఎవరిచ్చిన బలం, ఎవరిచ్చిన శక్తి. మా మామయ్య గారు కూడా అంతే. చూడండి, మా మామయ్య గారు అయితే 3 సంవత్సరాల మంచం మీద ఉండటం వలన ఆయనకి పుళ్ళు పడిపోవటం చాలా ఇదయ్యారు. అత్తయ్య గారు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఈ పుళ్ళు కదలకపోవటం వల్ల. చూసారా, ఆయనకు కూడా సేమ్ ఇదే చేసాం. చూసిన వాళ్ళకి తెలుసు. ఎప్పుడంటే ప్రెషర్ వచ్చిన తర్వాతే స్నానం చేయించి ఏం చేసామంటే అప్పుడు బయటికి తీసుకొచ్చి అందరూ చూడటానికి అనుకూలం. అలాగే అక్కడ పెట్టి ఆరాధనలు చేసామా. పాస్టర్ గారు వచ్చారు ఆరాధనలోకి, ఆ రోజు వచ్చారా లేదా? మరి ఎక్కడ ఇది ఎవరిచ్చిన బలం? లోకం ఏమైంది అనుకుంటుందని మేము ఆలోచన చేసామా? యసిన్ చెప్పు ఏంటి? ఎందుకనంటే లోకం మమ్మల్ని రక్షించలేదు, లోకం ఏం చేయలేదు. దేవుడు రక్షకుడు. ఆయన చెప్పాడు ఏమైందంటే పరిశుద్ధుల ఆ శరీరము పవిత్రమైనది. దేవుడికి స్తోత్రం. శరీరమును, ప్రాణమును, ఆత్మను ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధపరిచి తన రాకడ కొరకు సిద్ధపరుస్తాడని వాక్యంలో రాయబడి ఉంది. చూసారా ప్రియులారా, 3 రోజుల వరకు కూడా 3 రోజులు ఉంచుకోవాలని కాదు, వాస్తవం అయితే మీకు అదే నేర్పుతున్నాను. ఎవరైనా చనిపోవటం పుడతాం ఇది సహజం. కానీ దేవుడు ఆజ్ఞ ఏంటంటే ఆదివారం అయిన దినం దేవుడికి స్తోత్రం. ఆయనకు మనం ఇవ్వాలి, ఆయన్నే ఆయన గణపరచాలి. ఏం చేయాలి? ఆయనకి చెందవలసిన మహిమ స్తుతులు ఆయన దగ్గరికి చేరాలి. అది ఎవరు చేయగలుగుతారంటే ఆయన బలం పొందుకున్న వాళ్ళే చేయగలుగుతారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలకు ప్రియులారా, దేవుడు తన ప్రజలకు బలమిస్తాడు. బలమిచ్చి ఏం చేస్తాడు? 29వ కీర్తన 11వ చరణంలో ఏం చేస్తాడు? తన ప్రజలకు నెమ్మదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రజలకు సమాధానము కలగజేసి ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. అందుకు ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా. లోకము శాంతి లేకుండా చేస్తుంది, మనుషులు నీకు శాంతి లేకుండా చేస్తాడు. ఎటువంటి కలవరాల్లో కూడా దేవుడు తన బలము చేత నీకేమిస్తాడంటే సమాధానం, అనగా పీస్, శాంతినిస్తాడు. ఆయన శాంతినిచ్చేటువంటి దేవుడు ఆయన. దేవుని బిడ్డలు మనం తెలుసుకోవాలి, మన సబ్జెక్టు ప్రకారము ఆయన తన ప్రజలకు ఏమిస్తాడు? బలం ఇస్తాడు. నువ్వు భయపడద్దు, నువ్వు కృంగిపోవద్దు. నువ్వెవరిని నమ్ముకున్నావంటే బలవంతుడైన దేవుడు. అబ్రహాంతో అంటాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడును. 99 సంవత్సరాల వయసులో అబ్రహామా భయపడద్దు, నేను సర్వశక్తి గల దేవుడును, నీకు సంతానాన్ని ఇస్తాను. నేను మాట ఇచ్చాను కదా, నీకేమిస్తానంటే సంతానాన్ని ఇస్తాను. నీవు నింద లేకోకుండా, పాపం లేకుండా, లోపం లేకుండా నిందారహితుడుగా నా సన్నిధిలో నడు. నేనేం నీతో నిబంధన చేసి అత్యధికంగా నిన్నేం చేస్తానంటే అభివృద్ధి చేస్తాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
ఫిలిప్పీ పత్రికలో సంఘానికి చెబుతూ 4:13 దేవుడు నాకు సమస్తము చేయగలిగిన బలం ఇచ్చాడు అని చెబుతున్నాడు. 4:13 ఫిలిప్పీ పత్రిక 4:13 నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. మనమైతే చేయలేం, దేవుడు ఏం చేస్తాడంట, సమస్తము చేయగలిగిన బలం ఆయన ఇస్తాడు. చూసారా, అనేక మంది ఆజ్ఞలు నెరవేర్చడం లేదు, వాక్య ప్రకారంగా చేయటం లేదు. ఎందుకు చేయటం లేదంటే వాళ్ళకి బలం లేదు. ఏమి లేదు, చెయ్యాలని నువ్వు ఆశపడితే, చేయటం నా ధర్మం అని నువ్వు తెలుసుకుంటే, చెయ్యకపోవటమే పాపమని నీకు అర్థమవుతే చేసే శక్తి ఎవరు ఇస్తాడంటే ఆయన ఇస్తాడు. ఆయన అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనం కానీ రక్షించబడుచున్న మనకి దైవశక్తిది. ఏ శక్తి? ఎందుకన్నాడో తెలుసా? వినాలి మీరు. 40 సంవత్సరాల వయసులో పారిపోయి వచ్చాడు. రాజు ఎక్కడ చంపేస్తాడని ఏం చేశాడు? దేశాన్ని విడిచిపెట్టి పారిపోయి వచ్చాడు. 80 సంవత్సరాల వయసులో మళ్ళీ రాజు దగ్గరికి వెళ్తాడా? చెప్పండి అమ్మా. వయస్సు చాలా బలహీనమైపోయింది. ఎన్నో తప్పించుకోవాలని చూశాడు, కానీ దేవుడు ఆయన బలం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. నేను నీకు తోడుగా ఉంటాను. ఏం చేస్తాను? నేను తోడుగా ఉంటాను. ఫరో నీకు లోబడే రాజు నీకు లోబడేట్టుగా చేస్తాను. చూసారా, దేవుడి శక్తి ద్వారా అనేక మహిమ కార్యాలు అక్కడ చేస్తాడు. మంత్రగాళ్ళు శకునగాండ్రులు కూడా 2-3 కార్యాలు చేసి అంటారు, మోషేలో పనిచేస్తుంది దైవశక్తి అండి, ఇక మేము చేయలేము అని రాజు దగ్గర చేతులు ఎత్తేసారు. దేవుడి స్తోత్రం. కాళ్ళబేరానికి వచ్చాడు రాజు, నా కోసం ప్రార్థన చేయండి, మీరు చెప్పినట్టుగానే మిమ్మల్ని వెళ్ళనిస్తాను అన్నాడు. కానీ మళ్ళా హృదయాన్ని కఠిన చేసుకున్నాడు. దైవశక్తిది. నీకు ఏ శక్తి కావాలి? సాతాను శక్తి, అది మాయా మంత్రం. లోకమంతా ఏ శక్తితో నడుతుందంటే పూజ పునస్కారాలు, తంత్రాలు, మంత్రాలు, ఈ శక్తితో నడుస్తున్నాయి. అవి నీ ఆత్మను విడిపించలేవు, నీ పాప మలి నుండి కడగలేవు, అవి పరిశుద్ధ జీవితం ఇవ్వలేవు, మరింత ఊబిలో నిన్ను నెట్టేస్తాయి. కానీ ఇది ఏ శక్తి అంటే దైవశక్తి. తన శక్తి లేక తన బలాన్ని ఇస్తాడు దేవుడు. దేవుని బిడ్డలు తెలుసుకోవాలి, దేవుని వాక్యమే దేవుడు. దేవుని వాక్యము నువ్వు ఎప్పుడైతే నీలోకి విశ్వాసంతో తీసుకుంటావో, దాన్ని పాటిస్తావో, నీకేం కలిగిద్దంటే దైవశక్తి నీలో కలుగుతుంది. అందుకనే దైవ సేవకుడు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి చెబుతూ ఉన్నాడు, నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయగలను. నువ్వు ఇది చేయలేను అది చేయలేను అనుకుంటున్నావు కదా. చూసారు, ముఖ్యంగా దేవుడు భారం ఏంటంటే ఒక్కరు కూడా ఈ ఊర్లో నరకానికి వెళ్ళకూడదు. ఎంతమందికి ఇష్టం? మీకు రాటాకే ఇష్టం లేదు పరలోకం. ఇంకే అడిగితే ఎత్తారు చేతులు. నీ ఇంట్లో ఎవరు కూడా ఎక్కడ పడకూడదు? నరకంలో పడకూడదు. దాన్ని చక్కగా లూకా 16లో చెప్పాడు. ధనవంతుడు నరకంలోకి వెళ్ళిపోయినాక నాకు 5 సహోదరులు ఉన్నారు, నా మార్గంలోనే వస్తున్నారు, వారి కోసం ప్రార్థన చేస్తాడు. అది అంగీకరించబడలేదు. ప్రతి ఒక్కరు, నీ భర్త, నీ పిల్లలు ఎక్కడ ఉండాలంటే ఆరిన అగ్నిలో పడిపోకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత నీకుంది. తన మహాశక్తి చేత ఆయన తన ప్రాణం నీకు పెట్టుట ద్వారా ఆయన నిన్నేం చేసుకున్నాడంటే రక్షించుకున్నాడు. దేవుడికి స్తోత్రం. అది ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అయ్యా అంటే, ఎందుకు ఇంత భారం మోయటం, ఎందుకు ఈ యొక్క మూలుగులు, లేక ఎందుకు ఈ ప్రయాస? చక్కగా మీకులాగా దేవుడు నాకు ఇచ్చిన దాన్ని నేను ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి, దేవుడు నన్ను ఆస్వాదించిన దాన్ని బట్టి ఎంతో మీకంటే 1000 రెట్లు సుఖపడగలను. కానీ ఇది తాత్కాలికం, ఇది అశాశ్వతం. చూసారా, యేసు ప్రభు ఏం చేశాడు? తండ్రితో సమానముగా ఉండుట
విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపం ధరించి మన రక్షణ కోసం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి పాప శరీరంతో ఈ లోకంలో జీవించాడు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. మన తోటివారు నశించిపోతున్నారు, ఎన్నో కష్టాల్లో ఉన్నారు, దేవుని ఎరగక వారు ఉన్నారు, సాతాను బంధకాల్లో ఉన్న వారు మారాలి, వారు కూడా మనవలే సుఖపడాలి, మనవలే దీవించబడాలి. ఇది దేవుని మనసు. లేదు నేను, నా కుటుంబం, నా స్వార్థం అనుకుంటే నువ్వు ఎప్పుడూ పైకి రాలేవు. నీ బలము చేతే నీవు ఏమీ చేయలేని వాడిగా ఉంటావు. కానీ నువ్వు దేవుడికి సమర్పించుకుంటే, సంఘానికి ప్రోత్సాహకరంగా మాట్లాడుతున్నాడు, నన్ను బలపరచు అని బట్టి నేను సమస్తము అన్నీ చేయగలిగిన బలం దేవుడు మనకిస్తాడు. గ్రామం రక్షించబడాలి. చూసారా, గ్రామం అందరూ వస్తే మనం ఎక్కడ పెడతాం? యాకోబు గారు చూసావా, కొడుకులు పెళ్లి చేస్తుంటే అక్కడ ఒక ఇల్లు కట్టాడు, ఇక్కడ ఒక ఇల్లు కట్టాడు. మరి నేను కూడా కట్టాను, కట్టలేదు అంటలేదు. మరి ఏం కావాలి మనకి? మరి ఇప్పుడు ఆ గ్రౌండ్ ఉండబట్టే కదా మన కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం. ఇటు మన అత్తయ్య గారి కార్యక్రమం చిన్నది కాబట్టి ఏం చేసామంటే ఇక్కడ పెట్టాం. మరి కావాలి కదా మనకి. మనం చేయలేం, కానీ చేసే దేవుడికి ప్రార్థన చేయాలి, అడగాలి. నీ దగ్గర ఏముండాలి? ఆశ ఉండాలి. ఏముండాలి? కావాలి తండ్రి. నీకు ఏదైనా కావాలితే అడిగావా దేవుడిని? ఏమ్మా, మీకు చక్కగా ఫుల్గా దొరుకుతుంది. పూర్వకాలం దేవుడు అనుదిన ఆహారం ఇవ్వనైనా ఆకలేస్తుందని ఎదురు చూసేవాళ్ళు, దేవుడు అద్భుతం చేసేవాడు. మనకి అసలుకి దేవుడితో అవసరం లేని పని అయిపోయింది, కానీ దేవుడే పంపిస్తున్నాడని దాని మర్మం మనకి. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనకేం కావాలంటే విశాలమైన స్థలము, ఇంత అంత అని లేదు, దానికి లిమిట్ లేదు. దేవుడికి తెలిసి ఎంత కావాలో. చూసారు, అది దానికోసం యేసుప్రభు తన ప్రాణమే మన కోసం పెట్టాడు, ఈ లోకం కోసం. మనం కూడా మన శక్తి అంతా, మన సమయం అంతా, మనకున్నదంతా మనం ఏం చేయాలంటే దానికోసం మనం సిద్ధపడినప్పుడు దేవుడు అంటాడు, 100 రెట్లు నీకు నేను ఇస్తానన్నాడు. దేవుడికి స్తోత్రం. నా నిమిత్తం, నా సేవ నిమిత్తం, నా రాజ్యవ్యాప్తి కొరకు మీరేమైనా నష్టపోతారా? త్యాగం చేస్తారా? ఇల్లు నమ్ముతారా? పొలాలు నమ్ముతారా? బంధువులను విడిచిపెడతారా? 100 రెట్లు ఇస్తానన్నాడు. అదే నీ నమ్మకం. దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఆయన ప్రియులారా, మన కోసం ప్రాణం పెట్టిన దేవుని నువ్వు నమ్మకపోతే గనక నీకు ఎలాగ ఆ బలం వస్తుంది? అన్ని కార్యాలు చేసే బలం ఇస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఇది అది చేయలేవు అనేది లేదు. దేవుడు ఆయన బలం ఇస్తే నేను అన్ని కార్యాలు కూడా చేస్తానని ఇక్కడ పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడి స్తోత్రం. చివరి మాట, మనకు టైం అయింది కాబట్టి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 38వ వచనం. మోషే చెప్తున్నాడు, ఈ శ్రేష్టమైన దేశం మీకు ఇవ్వటానికి మీకంటే బలవంతులైన వారిని నేనేం చేశానంటే వెళ్ళగొట్టి మీకు ఇచ్చాను. దేవుడికి స్తోత్రం. చూసారా, సాతాను బలవంతుడే, లోకం నీ మీద బలమైంది. కానీ దేవుడు నీకేం చేస్తాడంటే శాశ్వతమైన ఆయన బలాన్ని ఇస్తాడు. మీరు మరిచిపోవద్దంటున్నాడు. మీకు ఈ స్వాస్థ్యం ఎలాగొచ్చిందంటే మీకంటే బలమైన వారిని ఖాళీ చేయించి మీకు ఇస్తున్నాను. మీరు గర్వపడి మీరు మరలా నన్ను మరిచిపోవద్దు. మీరు జాగ్రత్తగా మీరేం చేయాలంటే పరిశుద్ధులుగా జీవించండి. నాకు తగినట్లుగా దైవ పద్ధతిలో మీరు జీవించండి. మీరు మరిచిపోవద్దు. ఇదే బల కార్యక్రమం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఇలాగు మీకోసం నేను ప్రాణం పెడితే నువ్వు నన్ను నమ్మలేకపోతుంది. నేను చెప్పింది మేలు కోసం అని తెలుసుకోలేకపోతున్నావా? నేను చెప్పినట్టుగా నువ్వు నడు. నీకోసం నేను ప్రాణం పెట్టాను. నేను నీకు చెప్పేదంతా నీకోసమే.
ప్రతిదీ నీ మేలు కోసమే, నీ బలము కోసమే. చూసారా, దేవుడు వాక్యంలో నేను చెప్తున్నాను, ఆయన ఏమంటాడంటే, మీరు నా మాట శ్రద్ధగా విని దాని ప్రకారంగా చేస్తే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తానని ద్వితీయోపదేశకాండం 28:1 చెప్తాడు. అందరినీ పరిపాలన చేసే బలం ఇస్తానన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఎందుకని? బలమైనది. ఏం చేస్తాడు? బలమైనది. ఆయన బలం నీకు ఇచ్చినప్పుడు, అందరి మీద బలవంతుడిగా నువ్వు ఉన్నప్పుడు అందరిని ఏలే శక్తి నీకు వస్తుంది అన్నమాట. కాబట్టి నీ పరిస్థితులన్నిటి నుండి విడుదల పొందు. యేసుక్రీస్తు వారు బలహీనులమైన మన కొరకు ఆయన చనిపోయాడు, లేక ప్రాణం పెట్టాడు. ఎందుకంటే నిన్ను బలపరచటానికి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు తల్ల వంచి కళ్ళు మూసుకొని ఒక్క మాటే మనం విన్నాం. 4 మాటలు చెప్పుకోవాలనుకున్నాం. బలహీనులమైన మన కొరకు ఆయన మరణించాడు, భక్తిహీనులైన మన కొరకు ఆయన మరణించాడు, పాపులు అయిన మన కొరకు ఆయన మరణించాడు, శత్రువులు అయిన మన కొరకు ఆయన మరణించాడు. కానీ ఒక్క మాటే మనం విన్నాం. నీకు దేవుడు బలం కావాలా? దేవుడు తన బలం ఇస్తాడు. ఆయన బలం అన్ని బలాల కంటే బలమైనటువంటి నామము యేసు నామం. ఆయన బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. నీకోసం ఆయన నిన్ను ప్రేమించి తన బలము నీకివ్వటానికి నీకోసము ఆయన ప్రాణం పెట్టాడు. నీకోసం ఆయన బలి అయ్యాడు. ఎద్దు బలైనప్పుడే ఆ మనిషి పాపాలు పోయి దేవుడి చేత అంగీకరించబడినట్లుగా దేవుడు నిన్ను అంగీకరించడానికి, తన బలం ఇవ్వటానికి ఆయన నీకోసం ఆయన తన ప్రాణత్యాగం చేశాడు. ఎంత ప్రేమిస్తున్నాడు నిన్ను. ఆయన దూరం పెడతావా? ఆయన మాట విన్నట్టుగా ఉంటావా? నీకు బలం ఎలా కలుగుతుంది? నీ బలము ఒకప్పుడు కొర ప్రాణంతో ఉన్న నీ బ్రతుకు, ఒకప్పుడు చనిపోయిన నీ బ్రతుకుని ఆయన బ్రతికించాడు. ఆయన బలహీనలు ఏర్పాటు చేసుకున్నాడు బలవంతులను సిగ్గుపరచడానికి. ఎందుకంటే వారు అతిశయించి దేవుడికి దూరం అవుతున్నారు కాబట్టి. దేవుడి వల్లనే వీళ్ళు బలవంతులు అయ్యారు. నేను కూడా దేవుడి వల్లనే ఈ స్థానంలో ఉన్నాను తెలుసుకున్నట్లు నిన్ను బలవంతుడిగా చేయటానికి బలహీనములైన మన కొరకు ఆయన మరణించాడు. దేవుడు తన ప్రజలకు బలం ఇస్తాడు. నీకే బలం కావాలి అడుగు. దేవుడిని నమ్ము. బలవంతుడైన దేవుడైనా, బలమిచ్చే దేవుడైనా నోరు తెరువు. నోరు తెరిచి దేవుడి మాట పాటించలేకపోతున్నావా? సాతాను బలం ఎక్కువైపోయిందా నీలో?